హలో అనిమల్ లవర్స్, ఈరోజు మన ఛానల్లో మనం సింప్ ఆఫ్ ది ఇయర్ కాజియాతో రెంట్ గర్ల్ ఫ్రెండ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. నేను మీ జూనియర్ యానిమే పిచ్చోడు. సింప్ అంటే చాలా పెద్ద సింప్. ఈ కాజియాని తన గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, కానీ అదేదో ఇన్స్టెంట్ మ్యాగీలాగా నెక్స్ట్ డేనే గర్ల్ ఫ్రెండ్ని రెంట్కి బుక్ చేసుకుంటాడు. రెంటల్ గర్ల్ ఫ్రెండా? ఇక్కడ మన ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ అంత మాత్రం ఉంటే జపాన్లో ఆన్లైన్ గర్ల్ ఫ్రెండ్ బుకింగా? అందుకే కదన్నా నువ్వు జపాన్ వెళ్ళింది. రే ఇక ఆపరా, ఇంకెంతరా లాగుతావు దాన్ని. సరే అన్నా, మనం కంటిన్యూ చేద్దాం. అదే మన హీరో గర్ల్ ఫ్రెండ్ని బుక్ చేసుకుంటాడు. తనే చిజురు. అ వెరీ బ్యూటిఫుల్ గర్ల్, ప్రొఫెషనల్, ఇండిపెండెంట్, స్మార్ట్, సాఫ్ట్ హార్టెడ్ బట్ లిటిల్ అగ్రెసివ్తో మన మాస్ వైఫ్. కరెక్టే, చిజురు ఇస్ అ క్వీన్. కానీ మన కాజియాగాడే ప్రతి ఎపిసోడ్లో 15 సార్లనే ఏడుస్తాడరా. వీడి సెల్ఫ్ రెస్పెక్ట్ వెతకాలంటే మన డోరా పాప రావాల్సిందే. సరే అన్న, పిలుద్దాం. తను డేట్కి వెళ్తాడు అండ్ హీ స్టార్ట్స్ డెవలపింగ్ ఫీలింగ్స్ ఫర్ చిజురు. అండ్ చిజురు కూడా తన మీద ఫీలింగ్స్ వస్తాయి, బట్ షీ డజంట్ ఎక్స్ప్రెస్ బికాస్ షీ ఈజ్ ప్రొఫెషనల్. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ కాజియా ఎక్స్ లవర్, తన పేరు మామి, తను జెలస్గా ఫీల్ అవుతుంది వీళ్ళిద్దరిని చూసి. అండ్ షీ కమ్స్ బ్యాక్ ఇన్ టు హిస్ లైఫ్. అంటే మళ్ళీ మన హీరో లైఫ్కి వస్తుంది. అండ్ అప్పటి నుంచి ఫుల్ ఆన్ మైండ్ గేమ్స్ అండ్ మ్యానిపులేషన్ స్టార్ట్. మన హీరో లైఫ్లో వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఇద్దరు వస్తారనమాట. నెక్స్ట్ వచ్చి రూకా. తను కూడా ఆన్లైన్ రెంటల్ గర్ల్ ఫ్రెండ్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈమెకి మన హీరో మీద రియల్గానే లవ్ స్టార్ట్ అవుతుంది అండ్ ప్రపోజ్ కూడా చేస్తుంది. కానీ మన హీరో తినని రిజెక్ట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ గర్ల్ వచ్చి సుమి. తను ఎక్స్ట్రీమ్లీ షై. తను ఈ ప్రొఫెషన్కి ఎందుకు వచ్చిందంటే కమ్యూనికేషన్ నేర్చుకోవడానికి. ఎందుకంటే తను చాలా షై కదా, సో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు. ఇక్కడైతే డైలీ డిఫరెంట్ పీపుల్తో మాట్లాడొచ్చు అని చెప్పేసి వచ్చిందనమాట. కానీ కాజుయా అండ్ సుమి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ అనేది క్రియేట్ అవుతుంది. సో టోటల్గా 4. వీడికి 4 ప్లస్ నెక్స్ట్ సీజన్లో ఇంకోరు కూడా యాడ్ అవుతారంట. అందుకే నేను కూడా జపాన్ వెళ్ళిపోతా. జపాన్ వెళ్ళి నేను కూడా గర్ల్ ఫ్రెండ్ రెంట్కి తీసుకుంటా. అన్న, ఈసారి నువ్వు నిజంగానే చెప్పావు, మళ్ళీ నువ్వు అబద్ధం చెప్పకూడదు, నువ్వు చెప్పలేదనేసి. అదేదో చెప్పాను లేరా, మళ్ళీ దానికి మా అమ్మకు ఫోన్ చేసి చెప్పదు రే, నీకు బాగుండదు చెప్తున్నా. సరేలే అన్న, చెప్పనులే, ఈసారికి వదిలేస్తా. ఇక ఫైనల్గా చెప్పాలంటే మన హీరో లైఫ్లో 4 అమ్మాయిలు, అక్కడక్కడ రొమాన్స్, ఫుల్ ఆన్ క్రింజ్, నో సెల్ఫ్ రెస్పెక్ట్. అండ్ మన హీరో యానిమే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ వర్స్ట్ సింప్ మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఎంత కొట్టినా చావని కాక్రోజురా నువ్వు. ఇక ఆపన్నా. ఇక సీజన్స్ గురించి మాట్లాడితే ఇప్పటి వరకు 4 సీజన్స్ అయితే వచ్చాయి. అండ్ టోటల్గా 3 రెంటల్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ 1 ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సో టోటల్గా 4 డ్రామా ప్లస్ క్రింజ్. ప్రతిసారి మన కాజియాగాడు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వెతుక్కుంటాడు, కానీ అదే టైంలోకి తన లైఫ్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీ ఇస్తుంది. సో మనోడు పోయే సెల్ఫ్ రెస్పెక్ట్ పోయే అంటూ పాడుకుంటూ ఉండిపోతాడు అనమాట. అన్న ఇంకా ఆపదా పాపం. సరేలేరా. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఇఫ్ యూ లైక్ ఆక్వర్డ్ లవ్ స్టోరీ, సెకండ్ హ్యాండ్ ఎంబారస్మెంట్ అండ్ స్వీట్ రొమాన్స్ కావాలంటే ఈ యానిమేని చూడొచ్చు. కానీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మన కాజియాగాడు చాలా సింపుల్. ప్రతి ఎపిసోడ్లో ఏడుపు గ్యారంటీ అండ్ వైఫ్ డ్రామా గ్యారంటీ. సో ఇట్స్ ఓకే, వాచబుల్. సో ఫ్రెండ్స్, మీకు ఏ వైఫ్ బెస్ట్ అనిపించింది? చిజురు, రూకా, సుమి? నాకైతే చిజురు. మీకు ఎవరో కమెంట్స్లో చెప్పండి. మామీ అయితే అక్కడినికనే పెరిగితేండ్రి, చాలా కష్టం. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన సీనియర్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ బుక్ చేసుకునే లోపల
సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి ప్లీజ్.